మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక అబద్ధం కేవలం ఒక వ్యక్తినే కాదు, లక్షలాది మందిని కూడా నమ్మించగలదు అని. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలామంది ఆ అబద్ధాన్ని నిజమని నమ్మి వాళ్ళ జీవితాలను కూడా మార్చుకుంటుంటారు. కానీ ఎలా? చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఎలా మోసపోతారు? ఈరోజు ఈ వీడియోలో మనిషి మెదడులో దాగి ఉన్న షాకింగ్ సైకాలజీ కోసం తెలుసుకుందాం. ఈ వీడియోని ఒక లైక్ చేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఒక అబద్ధాన్ని మొదటిసారి విన్నప్పుడు ఒక సందేహం వస్తుంది, రెండోసారి విన్నప్పుడు ఆలోచిస్తాం. కానీ అదే విషయాన్ని పదే పదే వింటూ ఉంటే మన మెదడు దాన్ని నిజమని భావించి నమ్మడం మొదలు పెడుతుంది. దీనినే సైకాలజీలో ఇల్యూజరీ ట్రూత్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా అది నిజమని నమ్మించడం. ఉదాహరణకు, సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అయిందనుకోండి, మొదట మీరు అనుమానం వస్తుంది. కానీ అదే వార్తను వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ప్రతి చోట చూస్తూ ఉంటే మీ మెదడు ఇంతమంది చెబుతున్నారు అని అంటే ఇది నిజంగా నిజమై ఉండొచ్చు అని భావించడం మొదలు పెడుతుంది. ఇక్కడే అబద్ధం గెలవడం ప్రారంభిస్తుంది. మరో కారణం, మనుషులు తమకు నచ్చిన విషయాలని నమ్ముతారు. దీనిని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఒక వ్యక్తికి ఇప్పటికే ఒక నమ్మకం ఉంటే దానికి అనుకూలమైన సమాచారం రావడంతో తను నమ్మడం మొదలు పెడతాడు. వ్యతిరేకంగా ఉన్న నిజాలను పట్టించుకోడు. అందుకే అబద్ధాలు చాలా తొందరగా రీచ్ అవుతాయి. ఎందుకంటే అవి నిజాల కంటే మన భావోద్వేగాలను ఎక్కువగా టచ్ చేస్తాయి. చరిత్రలో కూడా చాలా పెద్ద సంఘటనలు అబద్ధాల వల్లే జరిగాయి. వదంతులు, ప్రచారాలు, ఫేక్ న్యూస్ ఇవి కొన్ని సందర్భాల్లో యుద్ధాలకు కూడా కారణమయ్యాయి. ఒక చిన్న అబద్ధం సరైన సమయంలో సరైన వ్యక్తుల దగ్గరకు వెళ్తే అది లక్షల మందిని ప్రభావితం చేయగలదు. అందుకే ఈ రోజుల్లో ఏ న్యూస్ చూసినా, ఏ వార్త చూసినా వెంటనే నమ్మడం మొదలు పెట్టకండి. ఒకసారి ఆలోచించండి, ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఆధారం ఉందా, నిజంగా జరిగిందా, లేక ఎవరైనా మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అబద్ధం మనకు అబద్ధం అని తెలియని అబద్ధం. గుర్తుంచుకోండి, ఒక అబద్ధం ఒకసారి చెప్తే కథ, 100 సార్లు చెప్తే అది కొంతమందికి నిజం. అందుకే వినే ప్రతిదీ నమ్మే వ్యక్తిగా కాకుండా ఆలోచించే వ్యక్తిగా మారండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.